ట్రెండింగ్ ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 ట్రెండింగ్లో ఏముందంటే जो కోటి రూపాయలు అహ్మదాబాద్ నుంచి లండన్కి जो ఫ్లైట్ సిచ్యువేషన్ जो అయింది చూడు, దానికి చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 వారి ఫ్యామిలీకి ఇస్తుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసే ప్రతి ఒక్కడు ఎట్లా చేస్తుండే, అందరు కాదు కొంతమంది, ఆ ఫ్లైట్లో నేనున్నా అయిపోయేది, నా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోయేది ₹1,00,00,000తో. అరే ఆ ఫ్లైట్ టికెట్ 40,000 నుంచి 50,000 వరకు ఉంది. నువ్వు 50,000 పెట్టుకొని ఫ్లైట్ టికెట్ నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయిరా? సిచ్యువేషన్ లేని ప్రాబ్లమ్స్ అంటున్నావు, అదే 40,000-50,000 పెట్టి నువ్వు ఫ్లైట్ టికెట్ తీసుకున్నప్పుడు నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు ₹1,00,00,000 తీసుకొచ్చి నువ్వు అలా చచ్చిపోతే అంటే మీ ఇంట్లో అందరూ మస్తు హ్యాపీగా ఉంటారా? ఏం మనుషులరా మీరు? నువ్వు నిజాయితీగా ₹10 సంపాదించినా నీ ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు, తినేది ఒక మెతికైనా కూడా హ్యాపీగా ఉంటారు. ఇలా ₹1,00,00,000 అయితే నేను చచ్చిపోతా, అది నేనున్నా బాగుండు, అది ఉన్నా బాగుండు అంటే దేనికి యూజ్ లేదు. నీ ఫ్యామిలీ ఇవ్వడం తప్ప ఇంకేం లేదు. ఎప్పుడు మారుతారా మీరు అందరూ? అది ఏదో సిచ్యువేషన్ అట్లా అయింది, ఆ చనిపోయిన వాళ్ళకి ఏదో ₹1,00,00,000 ఇస్తుండ్రు, అయిపోయింది, అక్కడికి స్టాప్ చేశారు. ఆ ఫ్లైట్లో నేనున్నా బాగుండు, నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం మొత్తం క్లియర్ అవుతాయి. ఎవడు చెప్పిండు? ఏంది లొల్లి? ఇన్స్టాగ్రామ్లో చూస్తే ప్రతి ఒక్కడు అదే రీల్ చేస్తుండ్రు. మారంటారు ఫస్ట్, మీ మైండ్లోకి వెళ్ళి అది తీయండి ఫస్ట్. ₹1,00,00,000 ఇస్తే బాగా నీ ఫ్యామిలీ చూడుకో ఫస్ట్, నీ ఫ్యామిలీ కోసం ఉండు. నువ్వు నిజాయితీగా ₹1 సంపాదించినా కూడా ఇంట్లో హ్యాపీగానే ఉంటారు. నువ్వు చచ్చి ₹1,00,00,000 ఎత్తే హ్యాపీగా ఉండరు. బాయ్ ఆల్.